హలో, హాయ్, నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? మీ ఇంట్లో ఎంత డబ్బు వచ్చినా నిలవడం లేదా? నెలాఖరుకి చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదా? అయితే కారణం కేవలం ఆదాయం తక్కువగా ఉండడమే కాదు. మన అలవాట్లు, మన ఆలోచనలు, మనం మన ఇంట్లో పాటించే కొన్ని నియమాలు కూడా కావచ్చు. పెద్దలు ఒక మాట చెప్పారు. లక్ష్మీదేవి నివసించే ఇంటికి కొన్ని లక్షణాలుంటాయి. ఆ లక్షణాలు లేని ఇంట్లో సంపద ఎక్కువ కాలం నిలవదు. ఇది కేవలం మూఢనమ్మకం మాత్రమే కాదు. క్రమశిక్షణ, పొదుపు, పరిశుభ్రత, సరియైన ఆర్థిక అలవాట్లు ఇవన్నీ కలిసి సంపదను నిలబెడతాయి. ఈ వీడియోలో మీ ఇంట్లో డబ్బు నిలవాలంటే తప్పకుండా పాటించాల్సిన ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. ఇవి మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు తీసుకువచ్చినా భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇవ్వగలవు. చాలామంది ఒక మాట అంటుంటారు, ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదు అని. కానీ నిజానికి డబ్బు నిలవడం అనేది కేవలం అదృష్టంపై ఆధారపడదు. అది మన ఆలోచన విధానం, అలవాట్లు, క్రమశిక్షణపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఒకే జీతం తీసుకునే ఇద్దరు వ్యక్తులను చూడండి. ఒకరు కొద్దిగా పొదుపు చేస్తూ అవసరానికి మాత్రమే ఖర్చు చేస్తారు. మరొకరు వచ్చినంత డబ్బును ఆలోచించకుండా ఖర్చు చేస్తారు. కొంతకాలం తర్వాత మొదటి వ్యక్తి ఆర్థికంగా బలపడతాడు. రెండో వ్యక్తి మాత్రం అప్పుల భారంలో చిక్కుకుపోతాడు. అందుకే పెద్దలు చెప్పిన మొదటి నియమం ఏమిటంటే, సంపాదించడం కంటే సంపాదించిన డబ్బును కాపాడుకోవడం గొప్ప విషయం అని. మొదటిగా మీ ఖర్చులను గమనించే అలవాటు చేసుకోండి. ప్రతిరోజు డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో రాసుకోండి. అవసరం లేని ఖర్చులు మీకే కనిపిస్తాయి. చిన్న చిన్న అనవసరపు ఖర్చులు కలిసే నెల చివరికి పెద్ద మొత్తంగా మారిపోతాయి. రెండవది, ఆదాయం వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేయకండి. ముందు కొంత మొత్తాన్ని పొదుపు కోసం పక్కన పెట్టండి. మిగిలిన డబ్బుతోనే నెలవారీ ఖర్చులను నిర్వహించండి. ఈ ఒక్క అలవాటు మీ ఆర్థిక జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మూడవది, ఇతరులతో పోల్చుకొని ఖర్చు చేయకండి. పక్కవారు ఏది కొన్నారు, ఎవరు ఎలా జీవిస్తున్నారు అనే దానికోసం అప్పులు చేసి విలాసాలు కొనడం చివరికి మీ మనశ్శాంతిని కూడా దూరం చేస్తుంది. మన ఆదాయానికి తగ్గట్టుగా జీవించడం నిజమైన సంపదకు మొదటి అడుగు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇంట్లో ప్రతి ఒక్కరికి డబ్బు విలువ తెలియాలి. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే పొదుపు అలవాట్లు నేర్పితే వారు భవిష్యత్తులో ఆర్థికంగా బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదుగుతారు. గుర్తుంచుకోండి, లక్ష్మీదేవి కేవలం డబ్బు ఉన్న ఇంటికి మాత్రమే కాదు, డబ్బును గౌరవించే ఇంటికి కూడా వస్తుందని పెద్దలు చెప్పేవారు. అందుకే ప్రతి రూపాయిని విలువైనదిగా భావించి వినియోగించడం ప్రారంభించండి. చాలామంది డబ్బు గురించి ఆలోచిస్తారు, కానీ డబ్బు నిలిచే వాతావరణం గురించి మాత్రం ఆలోచించరు. పెద్దలు చెప్పిన ఒక మంచి మాట ఉంది, పరిశుభ్రత ఉన్న చోటే ప్రశాంతత ఉంటుంది, ప్రశాంతత ఉన్న చోటే ఐశ్వర్యం నిలుస్తుంది అని. అందుకే ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా, చక్కగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వాటికి ఒక స్థానం కేటాయించండి. పరిశుభ్రమైన ఇల్లు మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ప్రశాంతమైన మనసు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. మరో ముఖ్యమైన విషయం, డబ్బును నిర్లక్ష్యంగా చూడకండి. నోట్లు మడత వేసి చెల్లా చెదురుగా పడేయడం కంటే వాటిని ఒక పర్సులో లేదా సురక్షితమైన చోట భద్రంగా ఉంచండి. ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, డబ్బుపై గౌరవాన్ని చూపించే విధానం కూడా. అలాగే ఇంట్లో పాడైన వస్తువులు, అవసరం లేని సామాన్లు సంవత్సరాల తరబడి పేరుకుపోనివ్వకండి. వాటిని తొలగించడం వల్ల ఇల్లు శుభ్రంగా ఉండడమే కాకుండా మనసు కూడా తేలికగా ఉంటుంది. అవసరం లేని వస్తువులు తగ్గితే అవసరం లేని ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇంకో మంచి అలవాటు ఏంటంటే, నెలకు ఒకసారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఇంటి ఖర్చుల గురించి మాట్లాడండి. ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చయింది, ఎంత పొదుపు చేశాం అనే విషయాలను చర్చించండి. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరిలో బాధ్యత పెరుగుతుంది. గుర్తుంచుకోండి, డబ్బు అనేది కేవలం సంపాదించడం వల్ల మాత్రమే నిలవదు. దాన్ని గౌరవించడం, జాగ్రత్తగా వినియోగించడం, క్రమశిక్షణతో జీవించడం వల్లే నిలుస్తుంది. చాలామంది ఒక పెద్ద పొరపాటు చేస్తుంటారు. డబ్బు తక్కువగా వస్తుందని బాధపడతారు, కానీ వచ్చిన డబ్బు ఎలా ఖర్చు అవుతుందో మాత్రం ఎప్పుడూ గమనించరు. నిజానికి సంపదను తగ్గించేది పెద్ద ఖర్చులు మాత్రమే కాదు, ప్రతిరోజు చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాలే.
అందులో మొదటి తప్పు ఆలోచించకుండా ఖర్చు చేయడం. ఏదైనా వస్తువు కనిపిస్తే వెంటనే కొనేయడం, నిజంగా అవసరమా కాదా అని ఆలోచించకపోవడం ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. కొనుగోలు చేసే ముందు ఒక్కసారి మీరే మిమ్మల్ని అడగండి, ఇది నాకు నిజంగా అవసరమా అని. ఇక రెండో తప్పు అప్పును అలవాటుగా మార్చుకోవడం. అవసరం వచ్చినప్పుడు అప్పు తీసుకోవడం తప్పు కాదు, కానీ ప్రతి చిన్న ఖర్చుకు అప్పుపై ఆధారపడడం మాత్రం ప్రమాదకరం. అప్పు తీసుకోవడం కంటే పొదుపు చేసుకునే అలవాటు చాలా విలువైనది. మూడవ తప్పు ఏమిటంటే పొదుపును చివర్లో వేయాలని అనుకోవడం. చాలామంది ఖర్చులన్నీ పూర్తయ్యాక మిగిలితే పొదుపు చేస్తామంటారు, కానీ సాధారణంగా ఏమీ మిగలదు. అందుకే ముందుగా పొదుపు కోసం కొంత మొత్తం పక్కన పెట్టి మిగిలిన దానితో ఖర్చులను ప్లాన్ చెయ్యాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే డబ్బును సంపాదించే ప్రతి అవకాశాన్ని గౌరవించండి. చిన్న పని అని తక్కువగా చూడకండి. నిజాయితీగా సంపాదించిన ప్రతి రూపాయికి విలువ ఉంటుంది. అలాంటి సంపాదనే మనకు ఆత్మవిశ్వాసాన్ని, భవిష్యత్తుకు భరోసాను ఇస్తుంది. పెద్దలు చెప్పిన ఒక గొప్ప మాట ఉంది, రూపాయిని గౌరవించిన వారినే రూపాయి గౌరవిస్తుంది అని. ఈ మాటలో గొప్ప జీవిత సత్యం దాగి ఉంది. డబ్బు మనకు సేవ చేయాలి గాని మనమే డబ్బుకు బానిసలు కాకూడదు. ఈ అలవాట్లను ఒక్కొక్కటిగా మార్చుకుంటే మీ ఇంట్లో ఆర్థిక స్థిరత్వం పెరగడం ప్రారంభమవుతుంది. సంపద అనేది ఒక్క రోజులో రాదు, కానీ మంచి అలవాట్లు మాత్రం ఒక్క రోజుతో ప్రారంభించవచ్చు. డబ్బు అనేది ఒక్క వ్యక్తి సంపాదించినా దాన్ని నిలబెట్టేది మొత్తం కుటుంబం. అందుకే ఇంట్లో ప్రతి ఒక్కరిలో డబ్బు పట్ల బాధ్యత, పరస్పర గౌరవం, క్రమశిక్షణ ఉండాలి. ఇవి ఉన్న ఇంట్లో ఆర్థిక స్థిరత్వం కూడా బలపడుతుంది. మొదటిగా ఆదాయానికి మించిన ఖర్చు చేయకండి. ఎంత సంపాదిస్తున్నామో తెలుసుకొని దానికి తగ్గట్టుగానే జీవించడం చాలా ముఖ్యం. ఇతరులను చూసి విలాసవంతమైన జీవితం గడపాలని ప్రయత్నించడం వల్ల అనవసరమైన అప్పులు, ఒత్తిడి పెరుగుతాయి. రెండవది, అత్యవసర నిధిని సిద్ధం చేసుకోండి. జీవితంలో ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో ఎవరికీ తెలియదు. అనారోగ్యం, ఉద్యోగ మార్పు లేదా ఇతర అత్యవసర అవసరాల కోసం కొంత మొత్తం ప్రత్యేకంగా దాచుకోవడం మంచి అలవాటు. మూడవది, కుటుంబ సభ్యుల మధ్య ఆర్థిక విషయాల్లో పారదర్శకత ఉండాలి. ఆదాయం, ఖర్చులు, పొదుపు గురించి పరస్పరం మాట్లాడుకోవడం వల్ల అపార్థాలు తగ్గుతాయి. కలిసి నిర్ణయాలు తీసుకునే కుటుంబంలో ఆర్థిక సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. సమయానికి బిల్లులు, అప్పులు చెల్లించండి. చిన్న మొత్తమైనా ఆలస్యం చేయడం అలవాటైతే అది క్రమంగా పెద్ద భారంగా మారుతుంది. సమయపాలన ఆర్థిక జీవితంలో కూడా చాలా ముఖ్యమైనది. పిల్లలకు డబ్బు విలువ నేర్పండి. ప్రతి కోరిక వెంటనే తీర్చడం కంటే అవసరం మరియు కోరిక మధ్య తేడా ఏమిటో వారికి అర్థమయ్యేలా చెప్పండి. చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటు పెంచితే భవిష్యత్తులో వారు బాధ్యతాయుతంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకో విషయం గుర్తుంచుకోండి, ఇంట్లో ప్రేమ, గౌరవం, ప్రశాంతత ఉన్నప్పుడే మనస్సు కూడా స్థిరంగా ఉంటుంది. స్థిరమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు ఆర్థికంగా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. డబ్బు నిలవాలి అంటే కేవలం ఎక్కువ సంపాదించితే సరిపోదు. సంపాదించిన దాన్ని తెలివిగా నిర్వహించడం, కుటుంబంగా కలిసి ముందుకు సాగడం కూడా అంతే ముఖ్యం. డబ్బును ప్రేమించకండి, డబ్బు విలువను గౌరవించండి. డబ్బు అనేది మన జీవితాన్ని సుఖంగా మార్చే ఒక సాధనం మాత్రమే, కానీ దానికోసం మనశ్శాంతిని, కుటుంబ బంధాలను, ఆరోగ్యాన్ని కోల్పోవడం ఎప్పటికీ సరియైన నిర్ణయం కాదు. నిజమైన ఐశ్వర్యం అంటే బ్యాంకులో ఉన్న మొత్తం మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న ప్రేమ, పరస్పర గౌరవం, ఆరోగ్యం, సంతోషం కూడా. ప్రతి నెల కొద్దిగా అయినా పొదుపు చేయండి. అనవసరపు ఖర్చులను తగ్గించండి. వచ్చిన ఆదాయానికి తగ్గట్టుగా జీవించండి. నిజాయితీగా సంపాదించిన ప్రతి రూపాయిని గౌరవించండి. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు కాలక్రమేణా మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకువస్తాయి. మన పెద్దలు చెప్పిన ఒక మాట ఎప్పటికీ గుర్తుంచుకోండి, సంపాదించడం ఒక కళ అయితే సంపాదించిన దాన్ని కాపాడుకోవడం ఇంకో గొప్ప విజ్ఞానం. అందుకే ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోండి. డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయడం కాదు, ముందుగా పొదుపు చేయాలి. అవసరానికి మాత్రమే ఖర్చు చేయాలి. ప్రతి రూపాయి వెనక ఉన్న శ్రమను గుర్తుంచుకోండి. సంపద ఒక్క రోజులో రాదు, కానీ మంచి అలవాట్లు మాత్రం ఈ క్షణం నుంచే ప్రారంభమవుతాయి. ఈ రోజు మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే
రేపటి మీ ఆర్థిక భద్రతకు బలమైన పునాది అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.